ఒకవైపు పొలిటికల్ హీట్, మరోవైపు సమ్మె పోటు. ఏపీలో అంగన్వాడీ, మున్సిపల్ వర్కర్ల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 10 రోజుల్లో విధుల్లో చేరకపోతే ప్రత్యామ్నాయం తప్పదనే సంకేతాలు వచ్చాయి. ఆందోళన బాటపట్టిన అంగన్వాడీలతో ప్రభుత్వం మూడోసారి చర్చలు జరిపింది. ఇప్పటికే కొన్ని డిమాండ్లను పరిష్కరించామంటోంది. కనీస వేతనం 26,000 చేయాలన్న తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలంటున్నారు అంగన్వాడీలు. మరోవైపు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేపథ్యంలో 3వ దఫా చర్చలు జరిగాయి. మొత్తం 11 డిమాండ్లలో 10 డిమాండ్లు పరిష్కారమయ్యాయన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వచ్చే జూలై నుంచి జీతాల్ని పెంచుతామని ప్రభుత్వం హామీ ఇస్తూ సమ్మె విరమించాలంటూ అంగన్వాడీలకు విజ్ఞప్తి చేశారు సజ్జల. అంగన్వాడీలు మాత్రం తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తామంటున్నారు. కోటి సంతకాల సేకరణతో పాటు ఆమరణ దీక్షకు తాము సిద్ధమన్నారు. లోపల మమ్మల్ని బెదిరించారు. మీకు వేతనాలు మేము పెంచాం, మీకు ఉద్యోగాలు వేసేసుకుంటాం, కొత్త వాళ్ళని పాత వాళ్ళందరూ తీసేస్తాం. ఇది మాకు చెప్పింది. ఎక్కడ ఉద్యోగాలు తీసేస్తే తేరకు ఊరుకుంటామా? ఎట్టే పరిస్థితుల్లోనూ దాన్ని మేము అంగీకరించాం, మేము అడ్డుకుంటాం. 11 డిమాండ్స్ మేము 10 పూర్తి చేస్తామంటున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది మాకైతే క్లారిటీ రావడం లేదు. ఖచ్చితంగా కూడా ఈ యొక్క ప్రభుత్వం వెంటనే కూడా పెంచాలని చెప్పి, లేని పక్షంలో ఈ యొక్క సమ్మెను ఉత్తమం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. జగనన్నకు చెబుదామని ఊరు తిరిగి ఇల్లు తిరిగి జగనన్న స్టిక్కర్లు అంటించినారు. మా కోటి సొంతకాలు కూడా జగనన్నకే ఇస్తాం. ఖచ్చితంగా జగనన్న తీసుకునేదాకా అక్కడే ఉంటాము. జగనన్న తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆమరణ దీక్ష కూడా వెళ్తామని చెప్తున్నా. సమ్మెను కొనసాగిస్తాము. తెగే వరకు లాగడం సరికాదు, హక్కులతో పాటు బాధ్యతల్ని గుర్తించి సమ్మె విరమించాలన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. 10 రోజుల్లో విధుల్లో చేరకుంటే ప్రత్యామ్నాయంగా కొత్త వారిని విధుల్లోకి తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఇంకా దీన్ని తెగేంత వరకు లాగొద్దు. ఇప్పుడు ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ ఎంటర్ అయ్యి పొలిటికల్ అజెండా ఉంది. నష్టపోయేది వాళ్ళు కాదు, మీరు నష్టపోతారు. ప్రభుత్వం పూర్తిగా సింపథెటిక్గా ఉంది. ఖచ్చితంగా ఇంతకుముందు నేను అన్నట్టు, అలాగే ఇక్కడికి వచ్చిన యూనియన్ ప్రతినిధులకు హామీ ఇచ్చినట్టు 24 జూలైలో విత్ ఎఫెక్ట్ కొంత అటో ఇటో అయినా పెంపుదల ఉంటుంది. అది రీజనబుల్గా ఉంటుంది. అది సర్కార్ వెర్షన్. కార్మిక సంఘాల ప్రతినిధులు మాత్రం డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె సైరన్ తప్పదన్నారు. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక వర్గం అంగన్వాడీల పక్షాన ఉంటుంది. అంగన్వాడీల మద్దతుగా నిలుస్తాం. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ స్ట్రైక్ కూడా వెళ్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రేపటి నుంచి మీరు రాకపోతే నోటీసులు ఇచ్చాము, రాకపోతే మేము ఆల్టర్నేటివ్ చూస్తాము అంటున్నారు. అంటే ఏంటి దీని అర్థము? అంటే నోరు మాట్లాడుతూ ఉంది, నొసలు ఎక్కిరిస్తూ ఉంది. అంటే ఆల్టర్నేటివ్ చూస్తామంటే మిమ్మల్ని తొలగిస్తాము, వేరే వాళ్ళు పెట్టుకుంటాము, కాబట్టి మీరు వెంటనే వచ్చి విధుల్లో చేరండి అని చెప్తున్నారు. 10 రోజుల్లో అంగన్వాడీలు విధుల్లో చేరుతారా? సర్కార్ వారి మాట ప్రకారం ప్రత్యామ్నాయాలు తెరపైకి వస్తాయా అనే చర్చ జరుగుతోంది.